హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఏబిఎన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏబిఎన్ మాల్లో యాక్చువల్గా ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. బట్ అక్కడ ఈ గేమ్స్కి సంబంధించి చాలా మట్టుకు మేము కొన్ని చెక్ చేయలేదన్నమాట. వెళ్ళాము, వచ్చేసాము, మూవీ చూసామంతే. కానీ ఇప్పుడైతే అలా కాదు. సో స్నో కింగ్డమ్ అని చెప్పేసి మా కిడ్స్ ఆన్లైన్లో చూసారు, ఇది బాగుందని చెప్పేసి అక్కడికి వెళ్దామంటే మేము వెళ్తున్నాము అక్కడికి. అలాగే ఇవాళ ఈద్ అనమాట. అంటే ఈ వీడియో చేసే ముందు టైంలో ఆ రోజు ఈద్, సో ముస్లిం ఫెస్టివల్ అది. సో ఆ రోజు మేము బయటికి వెళ్ళాలనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి స్నో కింగ్డమ్కి వచ్చాము. ఇక్కడ దీంట్లో లైక్ వాళ్ళు టికెట్స్ అయితే హెవీగానే, మనిషికి కిడ్స్కి వచ్చేసి 750 అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి 850 సంథింగ్ అట్లా అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో ఫస్ట్ అయితే మేము ఇందులో 3D కూడా ఉంది, 3D మూవీది, అది కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మాకు దీనికే వెళ్ళమని చెప్పారు. దీనికి ఏంటంటే వీళ్ళు 1.5 hour ఏదో సంథింగ్ ఉంది. ఇది 1.5 hourకి సెపరేట్ ఒక్కొక్క షో వేస్తున్నారు. ఆ షో తర్వాత 1.5 hour లోపటే ఉండాలన్నమాట. తర్వాత మనం బయటకు వచ్చేవచ్చు. సో అదొక సినిమా షో లాగా, దానికంటే ఒక పర్టికులర్ టైమింగ్స్ అనేవి వాళ్ళు చెప్పారనమాట. సో ఆ టైమింగ్స్ మేము కూడా ఫాలో అవ్వాల్సి వచ్చింది, వేరే ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో ఆ టైమింగ్స్ ప్రకారంగానే మేము కూడా ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చాము అక్కడికి. సో దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈ డ్రెస్సెస్ ఇచ్చున్నారు, సెపరేట్ డ్రెస్సెస్, కిడ్స్కి అందరికీ డ్రెస్సెస్ అయితే చాలా అన్నీ ప్రొవైడ్ చేశారన్నమాట. షూస్ కానీ ఎవ్రీథింగ్. అవి మేము ఫిక్స్ చేసుకొని వేసుకొని ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే పట్టింది. సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత హ్యాపీగా మేమైతే లోపలికి వెళ్ళాము. సో మా హస్బెండ్ అయితే రాలేదు, తను కొంచెం ఇంట్రెస్ట్ లేడు ఇలాంటి వాటికి. సో మేము ఎంత పిలిచినా రాలేదనమాట. సో మేమే వెళ్ళేసి కొంచెం మంచిగా అక్కడక్కడ తిరుక్కొని వచ్చాము. ఇంకోటి ఏంటనంటే కనుక నేనే వీడియో తీసుకుని నేనే పిల్లల్ని పట్టుకోవాలంటే కొద్దిగా కష్టం అనిపించింది. అదొకటి నాకు రిస్క్ అనిపించింది. ఇంకెందుకు మించి ఇంకేమీ లేవు. సో మా పిల్లలు కూడా కొద్దిగా సపోర్టివ్ చేస్తారు బాగానే. సో అది విషయం. నేను ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చాను. లైక్ ఇలాంటి ఒకటి ఉంటుందని నాకైతే అస్సలు తెలియదు. సో నేను జస్ట్ ఆన్లైన్లో చూసి ఏమనుకున్నా అంటే ఏదో సమ్ లైక్ ఏదైనా ఉండొచ్చేమో పౌడర్ టైప్ అనుకున్నాం. కానీ ఫుల్ ఐస్ అయితే ఉంది, ఇదంతా కూడా చాలా కూల్గా.
ఎంత బాగుందంటే నేను ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఎంతసేపు ఉన్నా ఇంకా ఆడుకోవాలనిపించేలాగా ఉంది. సో అంత బాగా నచ్చింది నాకు. అండ్ కూల్నెస్ కానీ అక్కడ మనం ఒక 1.5 hour అయితే స్పెండ్ చేయగలం, అంతకు మించి అయితే స్పెండ్ చేయలేము. అంటే కిడ్స్ వచ్చేసి చిన్నపిల్లలు మరీ 2 years అలా ఉన్న వాళ్ళైతే కనుక 3 years ఉండే పిల్లలు ఎక్కువసేపు ఉంచకూడదు. సో వాళ్ళు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. నేను మా పిల్లోడిని ఒక 3 times or 4 times బయట తీసుకెళ్ళి మళ్ళీ వాడు రిలాక్స్ అయిన తర్వాత లోపలికైతే వచ్చాము. సో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ 4 years 5 years పిల్లలు అయితే దీనికి కంఫర్ట్ ఉంటారు. రిమైనింగ్ చిన్న చిన్న పిల్లలు అయితే కంఫర్ట్ అస్సలు లేరు. సో వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉండలేకపోతున్నారు. ఈవెన్ మేము కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాను. నేను మళ్ళీ ఒకసారి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చానన్నమాట. సో అందుకోసమే నేను కొంచెం అట్లీస్ట్ చిన్న చిన్న వీడియోస్ అయితే చేయగలిగాను. బేసిక్గా అక్కడ వీడియో చేయడానికి కూడా మనం కెమెరా పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది, అంత కూల్గా ఉందన్నమాట అది. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే కొన్ని వీడియోస్ మా వాడు డిలీట్ చేసేసాడు తెలియకుండా. సో అందుకని నేను నైట్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం లైట్లన్నీ ఆపేసి వాళ్ళు డీజే కూడా పెట్టారనమాట. డీజే కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మా వాడు డిలీట్ అయితే చేసేసాడు. డిలీట్ చేయడం వల్ల సో నేను అవి ప్రాపర్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. బట్ నేను పెట్టినంత వరకు మీరు కొంచెం బాగా నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేము ఫస్ట్ టైం ఈ వీడియో చేయడము అండ్ వాయిస్ ఓవర్ చెప్పడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. నాకు ఇలాంటివన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.
అది ఇందాక చెప్పాను కదా ఈద్ అని. సో మాకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. సో వాళ్ళు బిర్యానీ అవి చేశారనమాట మా కోసము. రెడీ చేసి అవి ప్యాక్ చేసి పాపం చాలా కష్టపడింది. సో మేము వాళ్ళది ఇంటీరియర్ చేస్తున్నాం మేమైతే, ఎందుకంటే మేము ఇంటీరియర్ బిజినెస్ అనమాట మాది. సో వాళ్ళు మా దగ్గర ప్రాజెక్ట్ చేయించుకుంటున్నారు. సో దానివల్ల మాకు వాళ్ళకి కొంచెం బాండింగ్ చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల మా పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళతోని, వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో వాళ్ళు పాపం మా కోసం కష్టపడి బిర్యానీ అయితే రెడీ చేసి పెట్టారు. సో దాన్ని మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి, సో చాలా లేట్ అయిపోయింది అనమాట అప్పటికే మాకు అవన్నీ తిరిగి వచ్చేసి. సో బిర్యానీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి హ్యాపీగా తిని ఆ రోజైతే మేము ఫుల్ డే అంతా తిరిగేసి తిని పనుకున్నాము. సో వాళ్ళ బిర్యానీ అయితే మనం చెప్పనొద్దు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేసింది ఆవిడ బిర్యానీ. తింటే ముస్లిం బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా తినలేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ ఎక్కడ రాదు, ఏ హోటల్స్లో కానీ ఎక్కడ కానీ రాదు. నాకైతే చాలా చాలా ఇష్టము. ముస్లిం వాళ్ళు సంథింగ్ ఏదో ఒక ఫ్లేవర్ అయితే వేస్తారు, అది మనకి తెలియదు, వాళ్ళ దగ్గర ఆ స్పెషాలిటీ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్